ఆస్క్ ద క్వశ్చన్ టు ద వర్డ్. వాక్యాన్ని ప్రశ్నించకు. ఆ ప్రశ్ననే ఆ రోజు అవ్వకు మరణాన్ని తీసుకొచ్చింది. ఆ ప్రశ్న యేసుకు వేసినప్పుడు ఆయన ప్రశ్నకు జవాబు చెప్పలేదు. ఆయన నువ్వు రాళ్ళ రొట్టెలుగా మార్చు అంటే మార్చలేదు. ఆయన ఇంకా వాక్యం ద్వారా జయించాడు వాడిని. ఇలాగూ రాయబడి ఉన్నదన్న వాక్యం ద్వారా జయించాడు. బ్రదర్, ఇలాగూ రాయబడి ఉన్నదంటే ఏంటిది బ్రదర్ అంటే, అపవాది నమ్మడు కదా వాక్యాన్ని. అందుకే వాడు ఏం చేశాడు, వాడికి యేసుక్రీస్తు ఇలాగూ రాయబడి ఉన్న వాక్యం అని చెప్పినప్పుడు వాడు ఏం చేశాడంటే మళ్ళీ వాక్యం దగ్గరికి వెళ్ళి ఈ దేవాలయ శిఖరం నుండి నువ్వు దునికినట్లయితే నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు ఎట్టి పట్టుకున్న లేఖనంలో ఉంది కదా, మరి దునుకు. అప్పుడు ఆయన అన్నాడు, చూడండి వాడు మొత్తం వాక్యాన్ని నమ్మడు. వాడు ఓన్లీ ఆ వాక్యంనే నమ్ముతున్నాడు వాడు, నువ్వు దునుకు అని. అప్పుడు ఆయన అన్నాడు, నీ ప్రభు అయిన దేవుని శోధింపవలదని మరొక దగ్గర కూడా ఉంది కదా, దాన్ని వీడు నమ్ముతాడా? వీడు నమ్మడు. కానీ దేవాలయం నుండి దునుకుమనేది మాత్రం నమ్ముతాడు వీడు. అదే అన్నమాట అపవాది పిల్లలు చేసే పని. వాళ్ళు ఎలా మాయ చేస్తారంటే, వాళ్ళు ఎలా మాయగాళ్ళంటే వీళ్ళు వాక్యాన్ని పూర్తిగా నమ్మరు. వీళ్ళు వాక్యంలో కొంత భాగం తీసుకుంటారు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నది తీసుకొని, అదిగో మేము కూడా వాక్యమేగా చెప్పేది, మరి మిగతాది నమ్మవా? యేసు ప్రభు చెప్పలేదా, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట అని నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో నెమ్మది కలగజేస్తుందని కీర్తనకారుడు చెప్పలేదా? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోకు వెలుగని బైబిల్ చెప్తలేదా? ప్రతి మాట మనకు దీపము కాదా? ప్రతి మాట మనకు వెలుగు కాదా? యేసుక్రీస్తు నేను లోకమునకు వెలుగని చెప్పలేదా? యేసుక్రీస్తే వెలుగు కాదా? వాక్యమే వెలుగు కాదా? ఎందుకంటే యేసుక్రీస్తు వాక్యము కాదా? అపవాది చాలా తెలివిగా వెళ్తాడనమాట, మనల్ని నమ్మనీయకుండా చాలా జ్ఞానముగా వెళ్తాడు వాడు. ప్రశ్న దేవుడు వాక్యానికి వెయ్యకు. అలాగూ రాయబడి ఉందా, అలాగూ నేను నమ్ముదాన్ని. అక్కడ రాయబడి ఉందా, నమ్ముదాన్ని. దానికి కారణాలు వెతకకు. అదిగో చూడండి, అపవాది ఏం చేశాడు, ఈ తోట చెట్లో ఉన్న ఏ చెట్టు ఫలమునైనా మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, ఇంక్లూడింగ్ జీవవృక్షం కూడా. జీవవృక్షాన్ని కూడా వాళ్ళు తినొచ్చు, వాళ్ళు ఈ తోటలో ఉన్న ఏ చెట్టు ఫలానైనా. కానీ ఈ తోట మధ్యలో ఉన్న మంచి చెట్లు తెరిచే వృక్ష ఫలం మాత్రం నువ్వు తినకూడదు, తినదు నిశ్చయంగా. వాడు చూడండి, చచ్చేదవనే చిన్న మాటనే నమ్మనివ్వలేదు వాడు, మిగతాదంతా నమ్మనిచ్చాడు. ఓకే, ఈ తోట చెట్లో ఉన్న ఏ ఫలమైనా తినొచ్చు, అవును కరెక్టే, నువ్వు తినొచ్చు, ప్రభు చెప్పింది వాస్తవం అది, దేవుడు చెప్పింది వాస్తవం అది అని అన్నాడు. కానీ మీరు చస్తారన్నారు చూడు, అది కాదు, మీరు చావనే చావ. చూసినావా, ఆ చిన్న మాటను వాడు వంకరతనం చేసినందుకు ఈరోజు మనం ఇన్ని బాధలు అనుభవిస్తాను. ఆ చిన్న మాటను వాడు దేవుడు చస్తాడని చెప్పాడు, అపవాది చావడని చెప్పాడు. ఆ మాటను అవ్వ ఎప్పుడైతే నమ్మిందో, దేవుడి మాటను కాదు ఆమె నమ్మింది, అపవాది సర్పం చెప్పిన మాట నమ్మింది ఆమె. అపవాది ఏం చేశాడు, వాక్యాన్ని వంకరతనం చేశాడు, సత్యాన్ని వంకరతనం చేశాడు. చస్తాడని దేవుడు చెప్తే చావడని వాడు వంకరతనం చేశాడు. అబద్ధం ఏంటిది, సత్యమును వంకరతనం చేయడం. సత్యమును వంకరతనం చేయడమే అబద్ధం. మీకు అర్థమైందని చెప్పింది. సో ఇప్పుడు వీడు సత్యాన్ని ఏం చేశాడు, వంకరతనం చేశాడు వీడు. ఇప్పుడు ఎప్పుడైతే వీడు వంకరతనం చేశాడో, ఆ అబద్ధాన్ని ఎప్పుడైతే ఆమె నమ్మిందో, దేవుడు చెప్పిన మాట జరిగిందా, వాడు చెప్పిన మాట జరిగిందా? దేవుడు మాటనే జరిగింది. చస్తాడు అని దేవుడు అన్నదే జరిగింది. మీరు తినమని నిశ్చయముగా చచ్చెదరనే మాటనే జరిగింది. అక్కడ వాడు చెప్పినట్టు చావరనే మాట జరగలా. వాడు అబద్ధికుడు. వాడు ఈరోజు కూడా క్రైస్తత్వములో అలాంటి అబద్ధ బోధకులు, అలాంటి అబద్ధికులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు. కానీ వాడు చెప్పేది జరగదు.